హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజైతే వెళ్ళబోతున్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ కర్ణాటక, మైసూర్కి. మన మైసూర్లో అయితే చూసేద్దాం. మైసూర్ ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చాముండి బెట్టకి అయితే వెళ్ళిపోయి అక్కడ చాముండి దేవి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా అక్కడ విశేషాలు వెళ్తూ చెప్తాను. ఇంకా అక్కడ వేరే ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. Never changed, all the squad here to play, and I've got something to say, yeah. I work hard each and every day. I get lost. బెంగళూరు సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి నేను ఈ నైస్ రోడ్ ద్వారా మైసూర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో దట్ మనం ఆ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మనకు టోల్ అయితే ఉంటుంది, బైక్ కూడా చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు బెంగళూరు మైసూర్ హైవే కనిపిస్తుంది. సో ఇక్కడ హైవేలో అయితే బైక్ అలో లేదనమాట. సో బైక్స్ అండ్ ఆటోస్ అలో లేదు. సో మీరు ఈ ఫ్లైఓవర్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బైక్ మీదుగా వెళ్తున్నట్టయితే తీసుకోకండి. కార్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. మీకు బైక్స్ మీద వెళ్తే చాలా ఫైన్ అయితే ఉంటుంది. సో మనం ఆన్ ద వేలో లైట్గా టిఫిన్ చేసి మరి మైసూర్కి బయలుదేరిపోయాను. మీరు బైక్ మీదుగా వెళ్తున్నట్టయితే హైవే రోడ్లో అయితే వెళ్ళలేరు. సో ఇలా సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీకు బెంగళూరు నుంచి మైసూర్కి చాలా అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బస్సెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మైసూర్కి అయితే ఈజీగా చేరుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. దెర్ ఈజ్ నో ఇష్యూస్ అనమాట. మనం ఆల్మోస్ట్ మైసూర్ అయితే ఎంటర్ అయిపోయాము. మనము మైసూర్ ఎంటర్ అవుతుండగానే మనకు ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది. మీరేమైనా బైక్ ఆర్ కార్లో వస్తున్నట్టయితే సో చూపిస్తారండి చర్చ్ ఎలా ఉంది అనేది. సో ఇదే అనమాట చర్చ్. మనం ఇప్పుడైతే వచ్చేసాం సెయింట్ ఫిలమెన్ చర్చ్కి మైసూర్లో. మీరు స్టార్టింగ్ మైసూర్ వచ్చినప్పుడు మీకు ఈ చర్చ్ అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్ అనే చెప్పుకోవచ్చు ఇన్ ఏషియాలోన. అండ్ ఇది డ్యూరింగ్ కృష్ణరాజ ఒడియర్ IV కాలంలో ఇక్కడ నిర్మించబడింది ఇన్ 1936. అండ్ దీని విశేషాలు అయితే చూపిస్తాను. ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చూపిస్తాను చూడండి. మీకు చూడండి ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఎంట్రన్స్ అనమాట సెయింట్ ఫిలమెన్ చర్చ్కి. ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా అని చెప్పుకోవచ్చు. దీని మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ చర్చ్ని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో ఇది వచ్చేసి సెయింట్ జోసెఫ్ స్టాచ్యూ అనమాట. I work hard each and every day. I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say, oh, oh, la 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 la. And I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM that's my only friend. No light, just the sun coming up on the horizon. I lose track of time, yeah, I move fast and climb a new class divine. Yeah, true passion shines and I'm through passing time. I choose stacking dimes, you snooze half the time while I move passing by. I work hard each and every day. I get lost in the words I say. I don't push pause, no I push play. మనకి చర్చ్ లోపల అయితే ఇలా ఉంటుంది. చూడ్డానికి లోపల చాలా బాగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మీరు కూడా ఎలా ఉంది అనేది. Stop till I hear him say, మనం ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి జయచామరాజేంద్ర ఒడియార్ స్టాచ్యూ అనమాట. మనం ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. బైక్ అయితే పార్క్ చేసేసి
సో లోపలికి వెళ్ళిపోదాము. ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, అప్పుడే పూర్తిగా వర్షం చినుకులతో పడుతూ ఉంది. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలంటే మనము లోపలికి వెళ్ళడానికి, మైసూర్ ప్యాలెస్ చూడడానికి టికెట్ తీసుకోవాలంట. చూద్దాం ఎంత టికెట్ ఉందో ఏంటి అనేది. సో ఇది మొత్తం పార్కింగ్ అనమాట, చూసుకోవచ్చు. ఇది మొత్తం పార్కింగ్. సో మనం మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, అదే మైసూర్ ప్యాలెస్. సో వీళ్ళంతా ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే క్యూలో నిలబడ్డారు అనమాట. సౌండ్ అండ్ లైటింగ్ ప్రోగ్రామ్ అయితే టెంపరీగా క్యాన్సిల్ చేసేసారు ఫ్రమ్ 17th of December to 5th of January. సో ఈ మనం ఫస్ట్ గేట్లో అయితే టికెట్ తీసుకున్నాము. ఒకరికి వచ్చేసి 120 రూపీస్ అనమాట. సో అప్పుడైతే వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో లోపలికి వెళ్ళడానికి కూడా క్యూ అయితే ఉంది. ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది. చూసుకోవచ్చు మీరు, క్రౌడ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. మనమైతే ఇప్పుడు ఈ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇదే ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి అయితే మార్గం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే పిల్లలకి సెలవులు కావడంతో ఇది డిసెంబర్ మంత్ ఎండ్ కాబట్టి సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఫుల్లీ క్రౌడెడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్లోర్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల ప్యాలెస్కి వెళ్ళడానికి ఇది మార్గం అనమాట. ఇక్కడ మనకి కింద ఫ్లోర్ కూడా కనిపించట్లేదు, అంత క్రౌడ్ ఉంది. సో ఇది నా ఒక పెద్ద మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. ఈ టైంలో నేను మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రావడానికి వచ్చాను కదా, ఇది నా ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఈ మైసూర్ ప్యాలెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్యాలెస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే చూడడానికి వస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు అక్కడ హనుమంతుడిని చూసుకోవచ్చు, మనము అక్కడ బొమ్మలు చూసుకోవచ్చు. ఇవన్నీ విగ్రహాలని ఇక్కడ డిస్ప్లేకి అయితే పెట్టారనమాట. మనకి ఎంట్రన్స్లో ఇరువైపులా ఏనుగు తలలు అయితే కనిపిస్తాయి. వీటిని 25th కింగ్ అయినటువంటి జయచామరాజ వడియార్ వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు వీటిని హంట్ చేసి ఆ తలని ఇక్కడ మమ్మీఫైడ్ చేసి పెట్టారని చెప్తున్నారు. ఇవి వచ్చేసి 1955లో హంట్ చేయబడ్డాయి. సో వీటిని అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా పెట్టారనమాట. మనం మైసూర్ ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా అద్భుతంగా నిర్మించిన ఈ కళ్యాణ మంటపం అయితే కనిపిస్తుంది. ఇది ఒక హ్యూజ్ ఆక్టాగోనల్ షేప్లో అయితే నిర్మించారు. అండ్ పైన చూసుకున్నట్టయితే బెల్జియం గ్లాస్ని అయితే ఇక్కడ అమర్చారనమాట. ఇక్కడ సీలింగ్కి ఈ సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని స్కాట్లాండ్లో నిర్మించి ఇక్కడ అమర్చారంట. ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఐరన్ పిల్లర్స్ మీద అయితే స్ట్రాంగ్గా నిలబడింది. ఈ ఐరన్ పిల్లర్స్ని వచ్చేసి గ్లాస్గో నుంచి అయితే తెప్పించి ఇక్కడ అమర్చడం జరిగింది. ఈ మంటపాన్ని అయితే చాలా అద్భుతంగా నిర్మించారనుకోవచ్చు. మనకు అక్కడ సెంట్రల్లో ఒక క్యాండిలర్ అయితే కనిపిస్తుంది కదా, అది ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఫ్లోర్ చూసుకున్నట్టయితే మొత్తం పికాక్ డిజైన్లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తం ఈ కన్స్ట్రక్షన్స్ చాలా నచ్చింది నాకైతే.
ఇక్కడ మీరు ఈ ఫ్లోర్ చూసుకున్నట్టయితే చిన్న చిన్న పీసెస్ అన్నిటినీ అమర్చి ఇక్కడ ఒక మంచి డిజైన్డ్ ప్యాటర్న్ అయితే చేశారు. సో పికాక్ మీరైతే అక్కడ పికాక్ అన్ని ప్యాటర్న్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఈ మండపాన్ని అయితే అప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఈ మ్యారేజ్ అండ్ స్పెషల్ అకేషన్స్ కోసం అయితే నిర్మించారంట. సో ఇక్కడ ఈ గోడలు పక్కన ఉన్న మంటపానికి సైడ్లో ఉన్న గోడలకి కూడా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ, చాలా బాగున్నాయి. సో పెయింటింగ్స్ అన్నీ మంచి ఒక చాలా నైపుణ్యం ఉన్న కళాకారులతో నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలో మీరు ఏం చూస్తున్నారు కదా, వీళ్ళైతే దర్బారీస్ అంట. సో రాజావారి సంస్థానంలో వీళ్ళొక దర్బారీస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం రాజుగారి కుటుంబీకుల ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది డిస్ప్లేకి. సో చూపిస్తాను చూడండి మొత్తం రాజుగారి కుటుంబం ఏంటి అని. ఇక్కడ వాళ్ళ ఫోటో చిత్రపటాలను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది, చూడండి. ఇవన్నీ రాజులకి వచ్చిన కానుకల పెట్టెలు. ఇక్కడ మనకి ఈ కళ్యాణ మంటపం ఆపోజిట్లో అయితే కోర్ట్ యార్డ్ ఆఫ్ మైసూర్ కనిపిస్తుంది. ఇది ఒక మైదానం అన్నమాట. ఈ మైదానంలో విధమైన పోటీలు జరిగేవి అండ్ ఇక్కడ ఉన్న రాజులు ఇక్కడ కూర్చొని ఆ పోటీని అయితే ఎంజాయ్ చేసేవారు అన్నమాట. సో చూడండి ఎలా ఉంది మైదానం అనేది. ఇక్కడ చూడండి ఈ మెట్లయితే ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. మనకి ఒక గోల్డెన్ అంబారీ అయితే కనిపించేదండి, కానీ ఇప్పుడున్న క్రౌడ్ వల్ల ఆ గోల్డెన్ అంబారీని అయితే డిస్ప్లేకి అయితే ఇక్కడ పెట్టలేదు. ఆ అంబారీలో దేవి చాముండేశ్వరి విగ్రహాన్ని పెట్టి దసరా రోజున ఊరిలో ఊరేగిస్తారనమాట. అదే దసరా ఫెస్టివల్స్ మైసూరులో జరుగుతాయి కదా, ఆ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్టయితే అప్పట్లో ఉన్నటి విగ్రహాలని ఇక్కడైతే మనకి డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి మనకు ఫిరంగులు కనిపిస్తాయి, అప్పటి రాజులు వాడినటువంటి ఫిరంగులు. వాటిని చూడొచ్చు మీరు అక్కడ, ఫిరంగులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది కృష్ణరాజ వడియార్ 4 ఒక మూర్తి అండి. ఇప్పుడు మనం చూడబోతున్నది పబ్లిక్ దర్బార్ హాల్. సో ఇక్కడ ఇది ఒక పబ్లిక్ దర్బార్ అన్నమాట. ఇక్కడ మనకి రాజులు అండ్ దర్బారీలు అందరు కూర్చొని ఇక్కడ డిస్కస్ చేసేవారు. చూసుకోవచ్చు మనకి ఎంత బ్యూటిఫుల్గా ఇది నిర్మించారంటే ఆ టాప్ కావచ్చు, ఆ ఫ్లోర్ కావచ్చు, ఆ సీలింగ్ కావచ్చు, ఆ స్తంభాలు కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. సో ఇక్కడి నుంచి మనకి బయట ఇది ఉంటుంది కదండి గ్రౌండ్, ఆ గ్రౌండ్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా ఉంది. చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మీకు ఈ మాల్ నచ్చినట్టయితే, ఈ ప్యాలెస్ నచ్చినట్టయితే ఒక కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఆల్రెడీ విజిట్ చేశారా ఈ మాల్ని ఏంటి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా సూపర్గా ఉంది. మనకి పబ్లిక్ దర్బార్ హాల్ ఉంది కదా, ఆ హాల్ నుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ బయట గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. సో అప్పటి కాలంలో రాజులందరూ ఇక్కడ కూర్చొనేసి ఈ హాల్లో జరిగే డిఫరెంట్ పోటీలని అండ్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ని అన్నీ చూసేవారు అనమాట. అక్కడ చూడండి ఆ హాల్కి సీలింగ్ కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారంటే చాలా చాలా బాగా డిజైన్ చేశారు. హాల్ సూపర్గా డిజైన్ చేశారు అనుకోవచ్చు.
ఇది చూడండి మీరు, అప్పటి కాలపు దర్బార్ లిఫ్ట్ అనమాట. సో అప్పటి కాలంలోనే ఇక్కడ లిఫ్ట్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగుంది పాత లిఫ్ట్. అప్పుడు మనము పబ్లిక్ దర్బార్ హాల్ అయితే చూసాం కదా, ఇది వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్ అనమాట. సో ఓన్లీ ద ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద కింగ్డమ్ వాళ్ళు ఇక్కడ కూర్చునేసి వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు. చూసుకోండి, ఇక్కడ ప్రైవేట్ దర్బార్ హాల్ అని రాశారు కదా. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. క్యాండిల్స్ కావచ్చు, ఆ గోల్డెన్ ప్లేటింగ్ అయితే కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి మొత్తం ఒక గోల్డెన్ రూమ్ లాగే కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది ఈ మాల్? నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, చూసుకోండి మీరు ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి స్టార్టింగ్లో కానీ రావడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఆ క్రౌడ్లో మీరు చాలా ఎంజాయ్ చేయలేరు, మొత్తం తెలుసుకోలేరు. ఇక అయిపోయిందండి, మాల్ సందర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి ఈ మెట్ల మార్గాన. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి బయట మాల్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ బయట ఎగ్జిట్ అవుతుండగానే మీకు ఇది ఏనుగుకి వేయడానికి ఆభరణాలు ఉంటాయి కదా, అవి అయితే కనిపిస్తాయి. చూడండి, ఇవి ఏనుగు తొండడానికి మరి తలకి వేస్తారు కదా ఆభరణాలు, అవి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. డిస్ప్లేకి అయితే పెట్టారు. ఇవి దసరా రోజున పాల్గొనే ఏనుగులకైతే వీటిని అమర్చుతారనమాట. చాలా బాగున్నాయి. చాలా క్రౌడ్ ఉండడం వల్ల మనం ప్యాలెస్ లోపల చూసేసి బయటకు వచ్చేయడానికి అయితే టైం అయితే అయ్యింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. మీరు అక్కడ చూసుకోవచ్చు, ప్యాలెస్కి అంతా ఆల్రెడీ లైటింగ్స్ అన్నీ వేసేసారు. సో చూపిస్తారండి ప్యాలెస్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ప్యాలెస్ ముందైతే మీకు గార్డెన్ ఏరియా అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇదే మెయిన్ మైసూర్ ప్యాలెస్. ఎంత బాగుంది కదండి. ఇంకా కొద్దిసేపటికి ఇక్కడ లైట్స్ అయితే ఆన్ అవుతాయి ఫుల్ ప్యాలెస్కి. అది కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీకు. ఈ మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారండి. ఈ మహల్ అయితే వాళ్ళు హిందూ, రాజ్పుత్, మొఘల్ అండ్ గోతిక్ స్టైల్లో అయితే నిర్మించారు. ఈ ప్యాలెస్కి ఆల్మోస్ట్ 3 మార్గాలు అయితే ఉంటాయి. దానిలో మనకి ఫ్రంట్లో ఏదైతే కనిపిస్తుందో అది ఓన్లీ విఐపీస్ అండ్ డ్యూరింగ్ ద దసరా ఫెస్టివల్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇది ఆల్మోస్ట్ 3 story బిల్డింగ్ అండి మైసూర్ ప్యాలెస్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ప్యాలెస్కి అయితే లైట్స్ ఆన్ చేశారు. ఎలా ఉంది? అద్భుతంగా కనిపిస్తుంది కదా లైట్స్ అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మనకి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఒక చిన్న మార్గం. ఈ చిన్న మార్గం గుండా మనమైతే బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 7:30 అయిపోతుందండి. సో మనం ఇప్పుడు చాముండి బెట్టకైతే వెళ్ళిపోయి చాముండేశ్వరి దేవి అనుగ్రహం అయితే పొందుతాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మనకి చాముండి బెట్టకి వెళ్ళడానికి అయితే రోడ్డు చాలా కన్వీనియంట్గానే ఉంది. సో మీరు రోడ్డు మార్గాన అయితే చాలా బాగా వెళ్ళిపోవచ్చు. సో రోడ్ అయితే చాలా బాగా వేశారు.
ఇక్కడ మీరు ఆన్ ద వేలో మీరు చూసుకున్నట్టయితే పక్కన మీకు మైసూర్ నైట్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఏదైతే గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కదా, అది మైసూర్ ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ ఇక్కడ ఆపేసి వాళ్ళ బైక్లన్నీ ఆపేసి ఇక్కడ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. దర్శనంకి వెళ్ళి ఇక్కడ వ్యూని చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుంది అని తర్వాత. సో మనము ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం ఇక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. చూడండి, ఇదే పార్కింగ్, బైక్స్ అండ్ కార్స్ అన్ని పార్కింగ్ చేయొచ్చు ఇక్కడ. చాలా కన్వీనియంట్గా ఉంది మనకి ఇక్కడ. సో నో ఇష్యూస్ అనమాట, అంత సేఫ్టీ అంతా చాలా బాగుంటుంది. సో మనకి ఆన్ ద వేలో గుడికి చేరుకోవడానికి పక్కన అయితే ఇక్కడ చిన్న చిన్న ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ టిల్ ద టెంపుల్, మనం టెంపుల్కి రీచ్ అయ్యే వరకు అయితే ఇలా షాప్స్ అయితే కనిపిస్తాయి. చాలా చాలా ఆట వస్తువులు, ఇంటికి కావాల్సిన సామాన్లు, మరి పెయింటింగ్స్ అన్నీ చాలా చాలా కనిపిస్తాయి మీకు. చూడండి ఇక్కడ మీకు ఒక పెయింటింగ్ షాప్ అయితే కనిపిస్తుంది. మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకి కావాల్సిన బొమ్మలు అన్నీ చాలానే ఇక్కడ అమ్ముతున్నారు. మనం ఇలాగే ఇలా ఈ స్ట్రీట్ని కొంచెం అలా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం మనం టెంపుల్కి. మనం ఇప్పుడైతే చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది దాదాపు 3480 అడుగుల ఎత్తులో అవుతుంది సముద్ర పట్టం నుంచి. ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే మహిషాసురుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ మైసూరు ఏదైతే ఉందో అది మహిషాసురుడు పాలించినదేని, అండ్ ఈ మైసూరు ప్లేస్ మహిషాసురు నుంచి మైసూరుగా మారింది అని చెప్తారనమాట. ఈ చాముండి బెట్ట పైకి రావడానికైతే మీరు మెట్ల మార్గాన కూడా రావచ్చు. సో దాదాపు మీకు 1008 మెట్లయితే ఉన్నాయి ఈ కొండపైకి రావడానికి. ఈ చాముండి బెట్ట పైన ఎప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. సో మీకు నార్మల్గా దర్శనం తీసుకోవడానికి 1 అవర్ అయితే అవుతుంది. గర్భగుడి లోపల వీడియోగ్రఫీ అలో లేదు. మనకి చాముండేశ్వరి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బయటికి అయితే వచ్చాను. సో ఇక్కడ మైసూర్లో మనం చూసుకున్నట్టయితే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. మీకు అన్ని ప్లేసెస్ లిస్ట్ అయితే మీకు వీడియో ఎండ్లో అయితే ఇస్తాను, చూడండి. మీరు ఎన్ని అయితే అన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. కానీ నాకు ఈరోజు క్రౌడ్ చాలా ఉండడం వల్ల నేను చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాను. నేను మైసూర్ జూన్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ కవర్ చేయలేకపోయాను. సో మీకు ఏ ప్లేసెస్కి వెళ్ళాలి మైసూర్లో అనేది మీకైతే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది వ్యూ అనమాట, నైట్ వ్యూ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ చాముండి హిల్స్. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అక్కడ మీకు గోల్డ్గా ఏం కనిపిస్తుంది కదా, అదైతే మైసూర్ ప్యాలెస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఈ వ్యూస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే నైట్ ఇక్కడ లైటింగ్స్ ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట నైట్ టైం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో, అండ్ మీకు ఎలా అనిపించింది అని కమెంట్ చేసి చెప్పండి.